కౌడిపల్లి మండలంలో ఎస్సీ సర్పంచులుగా రిజర్వేషన్ కేటాయించాలని కోరుతూ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రలింగం మాదిగ, మాసాని నవీన్ మాదిగ, మన్నే భిక్షపతి మాదిగ, కల్లు భూషణం మాదిగ, మన్నే భిక్షపతి సోమవారం ఉదయం 11:30 గంటలకు ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజుకు వినతి పత్రం సమర్పించారు. స్వాతంత్రం వచ్చి నుంచి తమ గ్రామాలకు రెడ్డి, వెలమ, ఎస్టీ సర్పంచులు మాత్రమే ప్రాతినిధ్యం వహించారని, ఎస్సీ జనాభా అధికంగా ఉన్న గ్రామాల్లో ఎస్సీ సర్పంచ్లకు కేటాయించాలని వారు ఎంఆర్పిఎస్ తరపున కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు వారికి సానుకూలంగా స్పందించి జనాభా ప్రాతిపదికన కేటాయిస్తామని హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. ఎర్రలింగం ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాదిగ మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి కౌడిపల్లి మండలంలో ఇప్పటి వరకు గత 40-50 సంవత్సరాల నుండి ఎస్సీ రిజర్వేషన్ రాక ఓసీ, బీసీ, జనరల్, ఓసీ వచ్చిన ఇంతవరకు ఈ యొక్క 10 గ్రామాలకు కౌడిపల్లి మండలంలో 10 గ్రామాలకు రాకపోవడం వలన చింతిస్తున్నాము. మరి ఇదే గ్రామం ఈ యొక్క 10 గ్రామాలకు ఎస్సీ రిజర్వేషన్ కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వానికి ఒక లెటర్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ రోజున కలెక్టర్కి లెటర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రిజర్వేషన్ల ప్రకారము మరి ఒక కేటగిరీ ప్రకారము మాదిగల ప్రతిపాదన ఇవ్వాలని, మాదిగలకు ఖచ్చితంగా ఈ యొక్క 10 గ్రామాలలో 4 గ్రామాలకు బీసీలకు పోయినా, ఎస్సీలకు పోయినా, మన ఎస్టీలకు పోయినా, ఓసీలకు పోయినా మా మాదిగలకు ఈ 10 గ్రామాలలో ఎస్సీ కేటగిరీలో సర్పంచ్ గిరి కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ప్లస్ మరి యొక్క ఇంద్రమ్మ పాలనలో మరి మాదిగలకే ఈ యొక్క ప్రతిపాదన దక్కుతుందని చెప్పేసి మరి ఖచ్చితంగా ఈ కౌడిపల్లి మండలంలో ఈ 10 గ్రామాలలో ఎస్సీలకు ఖచ్చితంగా ఈ 10 గ్రామాలలో 5గురికి సర్పంచ్ రిజర్వేషన్ ఇవ్వాలని మేము ఈ యొక్క జిల్లా తరఫున కోరుతున్నాము. మరి జిల్లా తరఫున మాకు ఖచ్చితంగా ఈ కేటగిరీని కేటాయించాలని చెప్పేసి మా యొక్క డిమాండ్స్. ఈరోజు ప్రజావాణిలో కలెక్టరేట్కు రావడం జరిగింది. అదే సందర్భంగా మేము మా గ్రామాలకు రిజర్వేషన్లు లేక మేము గత 30-40 సంవత్సరాలు అవుతుంది. జనాభా నిష్పత్తి ప్రకారమే ఇస్తామని అంటారు మరి అధికారులు. దాని ప్రకారం చేసి మరి జనాభా తమాషా ప్రకారమే ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము. ఈ సందర్భంగా ఈరోజు ప్రజావాణిలో మరి ఎలమలకు, రెడ్డిలకే నడుస్తుంది ఇది. మరి వాళ్ళ చేతుల్లోనే అధికారాలు ఉంటున్నాయి. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఏం లేదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు కలెక్టరేట్లో, ప్రజావాణిలో. అంతే. ఇక ఈ సందర్భంగా మేము మాట్లాడడం జరుగుతుంది.